1, 2, 3. హాయ్. నా జీవితంలో కొన్ని సంఘటనలు నా హృదయానికి టచ్ అయ్యాయి, మరికొన్ని నా మైండ్కి టచ్ అయ్యాయి. కానీ ఈ మధ్యలో వైజాగ్ మణికంఠ అనే ఈ సంఘటన నా హృదయానికి తలుగుతూ నన్ను ఎంతో ఆలోచింపచేశాయి. ఇలాంటి అద్భుతమైన సంఘటన మీకు నా సినిమా ద్వారా చెప్పాలి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరా యాక్షన్. నాకు కావాల్సిందనే కదా నాకు ఇంకా ఖచ్చితంగా దీని గురించి దేవుడు ఎవరో ఒక డాక్టర్ పంపించారు కదా. ఎవరండి ఈ రోజు అవయవ దానం చేసేవాళ్ళు? ఆ రోజు గుర్తుందా? నేను వాళ్ళు వచ్చారు. నేను సొసైటీ నుండి అవయవ దానం గురించి సైన్ చేయమంటే మీరు ఆలోచించారు. అలాగే అందరూ ఆలోచిస్తారు కదా. కానీ ఎప్పుడు అర్థమవుతుందండి అవయవ దానం ఇంత గొప్ప ఆ ప్రాముఖ్యత ఎవరికి తెలియదండి. కానీ చనిపోయే ముందు నిజాలు చెప్తారంటారు. అన్ని దానాల్లో కల్లా అవయవ దానం గొప్పదంటారు కదా. ఒకవేళ నేను చనిపోతే నా అవయవాలు దేవుడే పనిచేయండి. నా కళ్ళు ఎవరికైనా దానం చేసి లోకాన్ని చూసి. ప్లీజ్ డోంట్ సే లైక్ దట్. నీకేం కాదురా, నేనున్నాను, నేను ఎలాగైనా కాపాడుకుంటాను. ఇన్ని రోజులు నువ్వు దేవుని పూజించావు. నిజంగా దేవుడు అనేవాడి ఉంటే నేను ఇలా చూడరా, నేను చూడనివ్వను. ప్లీజ్ బీ బ్రేవ్. ప్లీజ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. ప్రతి సమస్యకి ఆ దేవుడు ఓ పరిష్కారం చూపెడతాడు. అలాగే వీరి సమస్యకు మణికంఠ రూపంలో పరిష్కారం చూపెట్టాడు. ఈ టోర్నమెంట్ మనం తప్పకుండా గెలవాలి. టీం మొత్తం నీ మీద ఆధారపడింది. అందరి ఆశలు నీపైనే ఉన్నాయి. నువ్వు మారవురా.
తను మనకు ఉన్నా లేదంటే నో సార్, నో. నా మణికంఠకి చావలేదు. చావనివ్వద్దు సార్, నా మణికంఠని చావనివ్వద్దు సార్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. దానికి ఒక మార్గం ఉంది. తాను బ్రతికుండాలంటే అవయవ దానం చాలా ఇంపార్టెంట్. తన అవయవాన్ని దానం చేస్తే తాను బతికున్నట్టే ఉంటుంది. కాబట్టి ఒక్క నిమిషం మీరు తల్లిగా ఆలోచించండి. ఒకసారి పక్క రూమ్లో ఉన్న పేషెంట్ గారు మీరు విని ఉంటారు, తాను గుండె కొరకు ఎంత వేధిస్తున్నాడో. ఒకసారి ఓ తల్లిగా, మణికంఠ తల్లిగా కాకుండా ఆ పక్క పేషెంట్ తల్లిగా కూడా ఒక నిమిషం ఆలోచించండి. మణికంఠాన్ని మళ్ళీ తిరిగి బతికించండి. నేను సైతం స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చాను. మా సొసైటీ గురించి మీరు చాలా వినే ఉంటారు నాకు తెలుసు. అవునండి, చాలా విన్నాను. మేము చాలా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. రీసెంట్గా మేము ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ గురించి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. దాని గురించి వచ్చేసి మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఆర్గన్ డొనేషన్. అవునండి, చాలా మందికి ఏంటంటే మన వరల్డ్ మొత్తంలో 98% మనకు ఆర్గాన్ డొనేషన్ గురించి ఎవరికీ ఐడియా లేదు. దానివల్ల ఏంటంటే చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. దాని గురించి మేము చెప్పాలనుకుంటున్నాము. దాని గురించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. దాని గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. చాలా బాగుంటుందండి. మేము అవేర్నెస్ అనేది కలిగించాలి కంపల్సరీ. మనం చనిపోయినాక మన అవయవాలు దేనికి ఉపయోగపడాయండి. మనం చనిపోయినా మనం బతకడానికి ఈ మన అవయవాలు వేరే వాళ్ళకి ఇస్తామండి, వాళ్ళు బతకగలుగుతారు. దాని గురించి మేము ప్రోగ్రామ్ చేస్తున్నామండి. సారీ అండి, ఆర్గన్ డొనేషన్ అంటే మా వల్ల కాదండి. అలా అనకండి మేడం, మనం చనిపోయిన తర్వాతనే కదా వాళ్ళు తీసుకునేది. మన వల్ల ఇంకోరికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం చేస్తే బాగుంటుందని మా ఒపీనియన్, మా సొసైటీ ఒపీనియన్ కూడా అదే. సారీ అండి, సారీ అండి. మీరు బాధపడకండి, మీకు కావాల్సినప్పుడు మా అబ్బాయి ఇస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి, ఆపరేషన్కి రెడీ చేసుకోండి. అన్ని దానాలకు వెళ్ళి అవయవదానం చాలా గొప్పది. మా మణికంఠ చావలేదు, చావనివ్వం.
ప్రాణదాతగా మారాడు. మానవత్వం మసకబారుతున్న ఈ రోజుల్లో కూడా తాను చనిపోతూ మరో నలుగురికి ప్రాణాలు నిలబెట్టాలని కోరుకున్నాడు. రోడ్డు ప్రమాదం రూపంలో తనకు ప్రాణాపాయం సంభవిస్తే దాన్ని అవయవ దానంతో జయించాలని నిర్ణయించుకున్నాడు. తన ఆయుష్ను కూడా ఇతరులకు దారపోసి పునర్జన్మ ప్రసాదించాడో మనుషుల్లో మాణిక్యం. కృష్ణా జిల్లా రామవర్పాడులో ఉండే 22 ఏళ్ల తోట మణికంఠ మనుషుల్లో మణిపోసగా మారాడు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ తల్లిని పోషించుకుంటున్న మణికంఠకు విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ట్రీట్మెంట్ కోసం మణికంఠను ముందుగా హెల్ప్, ఆ తర్వాత మెట్రో ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయమైందన్న వైద్యులు పరీక్షలు జరిపి బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించారు. అవయవదానానికి సిద్ధపడ్డాడు. తన సోదరి శివనాగజ్యోతి తమ్ముడి సాయంతో స్వచ్ఛందంగా తన అవయవాల్ని అవసరమైన వ్యక్తులకు అమర్చాలని కోరాడు. దాంతో బంధువులు జీవన్ ధన్ నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వాళ్లు మణికంఠను ఆపరేషన్ నిమిత్తం చినకాకానిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తాను చనిపోతూ కూడా మరో నలుగురి ప్రాణాలు నిలబెట్టాలన్న మణికంఠ కోరిక తీర్చేందుకు మొత్తం 20 మంది వైద్యులు ఆపరేషన్ చేశారు. మణికంఠ శరీరావయవాల్లో ఒక కిడ్నీని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి, మరో కిడ్నీని గుంటూరులోని సిటీ హాస్పిటల్కి, గుండె కాలేయాన్ని చెన్నైలోని ఫోర్టీస్ ఆసుపత్రికి, ఊపిరితిత్తుల్ని గ్లోబల్ హాస్పిటల్కి చేరవేయనున్నారు. కళ్లను శంకర్ కంటి ఆసుపత్రికి అందజేయనున్నట్లు వైద్యులు తెలిపారు. మణికంఠ తన ఒక్క ప్రాణాన్ని మరో నలుగురికి దానం చేయాలన్న ఆశయాన్ని మొత్తం 20 మంది వైద్యులు నెరవేర్చారు. ఇందులో చెన్నై నుండి 10 మంది వైద్యులతో కూడిన బృందం రాగా ఎన్ఆర్ఐకి చెందిన మొత్తం 20 మంది వైద్యులు ఆపరేషన్లో పాల్గొన్నారు. మనలో చాలా మందికి తెలియదు, అవయవదానం చేయాలనుకునేవారు మరియు అవయవాలు అవసరం ఉన్నవారు వారి పేర్లు నమోదు చేసుకునే సంస్థే జీవన్ దాన్. తమిళనాడు మరియు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు జీవన్ దాన్ గురించి బహుప్రచారం చేసి చిన్న పిల్లాడికి సైతం దాని ప్రాముఖ్యత తెలిసేలా చేశాయి. ఈ విషయంలో మనం కూడా ఓ ముందడుగు వేయాలని కోరుకుంటూ మీ రవిశ్రీ.